రద్దు చేసి మార్చి 6, 2025న కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని సిఐటియు నాయకులు సీరిపురపు శ్రీనివాస్ మండిపడ్డారు. అబ్కాస్ రద్దుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అబ్కాస్ ను రద్దు చేయడం అంటే మరలా కార్మికులను రోడ్డును పడేయడంగానే భావించాల్సి వస్తుందన్నారు. గతంలో అబ్కాస్ స్థానంలో మున్సిపల్ శానిటేషన్ వర్కర్లను, ఇంజనీరింగ్ వర్కర్లను పర్మనెంట్ చేస్తారని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఆ మాటను పక్కకు నెట్టేస్తారని వారు మండిపడ్డారు. అబ్కాస్ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారని, ఇదే జరిగితే కార్మికులను ప్రమాదంలోకి నెట్టేయడమేనని, అబ్కాస్ రద్దు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు. అబ్కాస్ రద్దు చేసే ఆలోచన ఉంటే మున్సిపల్ శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో ఆందోళనకు సిద్ధమైతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివకోట అప్పారావు, ఓరే గిరిబాబు, సింగంపల్లి సింహాచలం, వర్రి వెంకటరమణ, వర్రి ప్రభాకర్, అందుకులు సురేష్, మడికి రమేష్, ముత్యాల వెంకట సత్యనారాయణ, ముత్యాల దుర్గా, సింగంపల్లి పైడమ్మ, వర్రి భవాని, మడికి మోహన్ రావు, నేదునూరి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అందరినీ ధర్నా చేయమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రధానంగా గత 10 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్, శానిటేషన్ వర్కర్లు, ఇతర వర్కర్లు అందరూ ఆప్కాస్లో కొనసాగుతున్నారు. ఆప్కాస్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీకి మార్చాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. మన ఆప్కాస్లో ఉంచకుండా ప్రైవేట్ ఏజెన్సీలు ఉండడం వల్ల మనకి ఇబ్బంది ఏంటంటే, ఇప్పటి వరకు ఆప్కాస్లో ఉండడం వల్ల 1వ తారీఖు సాలరీలు, పిఎఫ్ మనం జమ చేసేది మనం ఏజెన్సీలో జమ చేయడం, పిఎఫ్ ఈఏసీ జమ చేయడం ఏ క్రమం తప్పకుండా జరుగుతుంది. కానీ మన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలిపేటంటే ఆప్కాస్లో కాకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా కాకుండా మన వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా, మున్సిపల్ ఎంప్లాయీస్గా గుర్తించి పర్మనెంట్ చేయాలని మా డిమాండ్. అంటే ప్రైవేట్ ఏజెన్సీలు కప్పు ఈ మాత్రం సౌకర్యం కూడా దూరం అవుతాయి. రేపు పొద్దున్న తనకి ఇష్టం వర్కర్ని ఉంచుకోవడం, తనకు ఇష్టం లేని వర్కర్ని బయట పెట్టడం, మనం ఉన్న హక్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది. అందుకనే ఆప్కాస్లైనా కొనసాగించాలి, లేకపోతే వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలనేది మన సిఐటియు డిమాండ్. ఆ విధంగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన ఈ మెమోరాండాన్ని పరిగణనలో తీసుకొని వర్కర్స్లందరినీ ఆప్కాస్లో కొనసాగించాలి, లేదా ఆప్కాస్లో తొలగించాలనుకుంటే పర్మనెంట్ చేయాలని తప్ప ప్రైవేట్ ఏజెన్సీలు అప్పచెప్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మనం యూనియన్ తరఫున అన్ని యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మనం సన్నద్ధమవుతున్నాం. 10వ తేదీన మంత్రి గారికి వినూత్నం చేయడానికి రాష్ట్ర రాజధాని అమరావతిలో ధర్నా చేయడం కూడా మనం సన్నద్ధమవుతున్నాం. దానికి కూడా మనం సిద్ధమయ్యి సిఐటియు నాయకత్వంలో ఈ హక్కులను సాధించుకోవడానికి ఆప్కాస్ కొనసాగించాలి, ఉన్న వర్కర్స్ పర్మనెంట్ చేయాలని నినాదంతో మనం ఈ ఉద్యమాన్ని